లడ్డు కోసమే తిరుమలకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది నేనే అండి. మా ఆయన రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు తిరుమలకి, తిరుపతికి. కానీ చెప్తూ ఉంటా ఆయనకు టైం ఉండకపోవడం, అదేవిధంగా అక్కడ ఫుల్ రష్ ఉండడం ఇవన్నీ కూడా కారణాల వల్ల ఆయన తేడనమాట. తెస్తాడు 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి ఒకసారి. కాకపోతే రోజు తినలేము కదా! అందుకని తీసుకురాడనమాట. ఇంకా మేమే ఇంటి దగ్గరుండి ఏం చేస్తాం, నానికి ఎలాగో హాలిడేస్ కదా అని చెప్పి తిరుమలకైతే మా ఆయనతో పాటు వచ్చేసాం. లడ్డయితే తీసుకొచ్చేసాం. ఫస్ట్ దర్శనానికి వెళ్ళక ముందే లడ్డు తీసుకురమ్మన్నాడు నాని అయితే. తీసుకొచ్చి తింటూ ఉన్నాం. ఇంకా ఇక్కడ టోల్ గేట్ దగ్గర అలిపిరి దగ్గర సో 1 అవర్ పట్టిందండి మాకైతే. అక్కడి నుంచి టోల్ గేట్ చెకింగ్ చేసుకొని రావడానికి అంత రష్‌గా ఉందనమాట. హాలిడేస్‌లో ఫుల్‌గా ఉంది. హాలిడేస్‌లో మాత్రం అసలు రాకూడదండి. ఫ్రీ టైమ్స్‌లో అయితే అంతగా ఉండదనమాట. నిజంగా సగం దర్శనం అక్కడే అయిపోయినట్టుందనమాట. ఆ తర్వాత తిరుమలకైతే బయలుదేరేసాం. ఎంత తిరుపతిలో ఉన్నా సరే ప్రతిసారి తిరుమలకి వెళ్ళినప్పుడు నాకు కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. కొత్త ప్లేసే అనిపిస్తూ ఉంటుందనమాట. అదెందుకో తెలీదు. సో మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా తిరుమలకైతే వచ్చేసాం. వచ్చేసిన తర్వాత చెప్పాను కదా లడ్డు దగ్గరికి వెళ్ళి లడ్డు కౌంటర్ దగ్గర తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నామనమాట. నానికి ఇంకా ఎంటుకలైతే ఇచ్చేసి దర్శనంకైతే వెళ్ళాలి. చాలామంది దగ్గరుంటే తొందరగా వెళ్ళొచ్చు, రావచ్చు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా సరే దేవుడు రప్పించుకోవాలండి. అప్పుడే మనం వెళ్తాం. ఎంత దగ్గరున్నా, దూరమున్నా సరే. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంతమందికి తిరుమల లడ్డు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో